హౌస్ నంబర్ 0. బీజేపీ వాళ్ళ దొంగ ఓట్ల రాజకీయాన్ని రాహుల్ గాంధీ భలే బయట పెట్టిండు. ఒక్క నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లు ఉన్నట్టు తేలింది. ఇక మహారాష్ట్రలో 6 నెలలలో 40 లక్షల కొత్త ఓట్లు చేసిరట. దొంగోట్లతోనే గెలుతురట బీజేపీ వాళ్ళు. ఆధారాలతోనే సహా బయట పెట్టింది కదా రాహుల్ గాంధీ. అదైతే నిజమే. పెద్ద రాష్ట్రాల్లోనే దొంగ ఓట్లు జరిపించి గెలుతుర్రు. చిన్న రాష్ట్రాలలో బలమైన నాయకత్వం ఉన్న చోట బీజేపీ వల్ల దొంగ ఓట్ల లెక్కలు బయటపడుతున్నాయి కాబట్టి గెలుతలేరు. దొంగోట్లే కాదే ఈవీఎంల ట్యాంపరింగ్, జనాల మధ్య గొడవలు పెట్టే రాజకీయాలు వాళ్ళని గెలిపిస్తున్నాయి. ఇక కొందరు అధికారులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అంటే మనం వేసిన ఓట్లు కూడా ఎటుపోతున్నాయో తెలవని పరిస్థితి తెచ్చిర్రు ఈ బీజేపీ వాళ్ళు. మన రాహుల్ గాంధీ అందరి కోసం కొట్లాడతాండు. అందుకే మనం కూడా రాహుల్ గాంధీ బాటలోనే నడవాలరా రామయ్య, ఏమంటావు?